వర్గాలు ఈ వర్గాలు బాగుపడాలి. అంతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన నాకు మినిస్ట్రీ ఇవ్వాలను, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలను, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలను నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్ లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం? నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన. బాలరాజు గారు మీరు ఏమన్నారు? ప్రవీణ్ కుమార్ కాదు, ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా నన్ను ఏమనలేరు అన్నారు. ఇగో ఇక్కడ వచ్చారు మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఇక్కడనే ఉంది, ఉందా లేదా?